రేణు దేశాయ్‌కి ఇన్‌స్టాగ్రామ్‌లో 11,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా తను అడిగిన సహాయానికి ఓన్లీ 10 మంది మాత్రమే సహాయం చేశారంట. దాని గురించి ఆమె రీసెంట్‌గా ఇప్పుడు రియాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే తను డాగ్స్ గురించి కావచ్చు, పెట్స్ గురించి ఏ విధంగా ఆలోచిస్తుంది, వాటికి సహాయం చేసే విధంగా ఏ విధంగా వాటి గురించి ఆలోచిస్తుంది మనందరికీ కూడా తెలుసు. ఇటు రేణు దేశాయ్ ఇంకోవైపు రష్మి గౌతమ్ కూడా డాగ్స్ గురించి కానీ, పెట్స్ గురించి కానీ చాలా మటుకు వాళ్ళు ఆలోచిస్తారు. వాటికి ఏ విధంగా హెల్ప్ కావాలనుకున్నా వాళ్ళు సోషల్ మీడియా వేదికగా వాటి గురించి పంచుకోవడం కానీ, అందరికీ తెలియజేసే విధంగా కూడా వాళ్ళు వాటి గురించి ఆలోచించడం జరుగుతుంది. అయితే రీసెంట్‌గా రేణు దేశాయ్ ఒక పోస్ట్ పెట్టింది. ఎట్లా అంటే నాకు 11,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ కూడా నాకు ఓన్లీ కేవలం 10 మంది మాత్రమే సహాయం చేశారనే విధంగా కూడా ఆమె రియాక్ట్ అవ్వడం జరిగింది. అంటే నేను అనుకున్నాను ఈ 11,00,000 మందిలో చాలా మంది డాగ్ లవర్స్ ఉంటారు. ఖచ్చితంగా పెట్‌ని లవ్ చేసే వాళ్ళు ఉంటారు. వాటికి సేవ చేసేవాళ్ళు, వాటికి హెల్ప్ చేసేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. ఖచ్చితంగా ఇంకా చాలా మంది హెల్ప్ చేస్తారు అనే విధంగా అనుకున్నాను. కానీ 11,00,000 మందిలో 11 మంది కూడా కాకుండా 10 మందే నాకు హెల్ప్ చేశారనే విధంగా కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే గతంలో 3,000 సహాయం కోరిన రేణు దేశాయ్ మీద విపరీతంగా ఏ విధంగా ట్రోల్ చేశారో, అది ఏ విధంగా ట్రెండింగ్ అయిందో మనందరికీ కూడా తెలుసు. సో ప్రజెంట్ దీని గురించి మాట్లాడుకుంటున్నారు. అంటే ఒక డాగ్‌కి సర్జరీ కావాల్సి ఉంది, దానికోసం మనీ కావాలనే విధంగా కూడా ఆమె అడిగింది. అంటే ఆమె ఆల్మోస్ట్ ఆమెనే ఎప్పుడు కూడా సహాయం చేస్తుంది. డాగ్స్‌కి ఏమైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు, వాటికి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఆమె సొంత డబ్బులతోనే ఖర్చు చేసి వాటికి మంచి చేయించడం కూడా జరుగుతుంది. అయితే ఎప్పుడైతే ఆమె పరిమితి దాటుతుందో అప్పుడే ఇట్లా సోషల్ మీడియా వేదికగా ఎవరైతే హెల్ప్ చేస్తారో, దాతలు ఉంటారో వాళ్ళని విరాళాలు అడగడం చేస్తూ ఉంటుంది. సో అదే విధంగా ఇప్పుడు ఒక డాగ్‌కి సర్జరీ చేయించాలి, దానికి బాగలేదనే విధంగా విరాళాలు కావాలి అని కూడా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం జరిగింది. సో దానికి సంబంధించి 11,00,000 మంది ఉన్నప్పుడు ఓన్లీ 10 మంది మాత్రమే ఆమెకు హెల్ప్ చేశారంట. సో దాని గురించి రియాక్ట్ అవుతూ ఆమె పోస్ట్ పెట్టింది. సో మరి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నప్పుడు ఇప్పుడు నేను పర్సనల్‌గా అనుకున్నాను, ఇంతమంది ఉన్నారు కదా, సో ఖచ్చితంగా చాలా మంది డాగ్స్‌ని లవ్ చేసే వాళ్ళు ఉంటారు, వాటికి హెల్ప్ చేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉండొచ్చు అనుకున్నాను. కానీ 10 మంది మాత్రమే హెల్ప్ చేయడం నాకు చాలా బాధగా ఉంది అనే విధంగా కూడా ఆమె మళ్ళీ రియాక్ట్ అయింది. ఇంకోవైపు రష్మి గౌతమ్ కూడా చాలా మటుకు హెల్ప్, అంటే కరోనా టైంలో కూడా ఆమె వీధి కుక్కలకు బయటికి వచ్చి ఫుడ్ ఫీడింగ్ చేసింది. వాటికి చాలా మటుకు ఇలాంటి సందర్భాలు కూడా మనం చూసాం. అంటే వీళ్ళు ఈ మూగజీవాల పట్ల ఎంత శ్రద్ధ, ప్రేమ చూపిస్తారో మనందరికీ కూడా తెలుసు. కానీ ఇలాంటి వాటికి ఏవైనా ప్రాబ్లం ఉన్నప్పుడు రియాక్ట్ అయినప్పుడు, మరి చిన్నపిల్లల పట్ల ఇట్లా మూగజీవులు కుక్కలు చిన్నపిల్లల మీద దాడులు చేస్తున్నప్పుడు వాటికి అరిచి చాలా మంది చనిపోయిన రీసెంట్‌గానే ఒక బాలుడు కూడా చనిపోయాడు. సో దానికి సంబంధించి ఇలాంటివి కూడా అయినప్పుడు మరి వాటికి హెల్ప్ ఉన్నప్పుడు రియాక్ట్ అయిన వాళ్ళు మరి అవి పిల్లల మీద, మానవుల మీద దాడి చేసినప్పుడు వాటి మీద కూడా రియాక్ట్ అవ్వాలి కదా, ఎందుకు ఎప్పుడు కూడా వీటి మీద రియాక్ట్ అవ్వడం లేదు కూడా అని కూడా చాలా మంది నెటిజన్లు దీనికి వ్యతిరేకంగా కామెంట్ చేస్తున్నారు. సో మరి ఇది ఖచ్చితంగా కరెక్టే అనుకుంటున్నారా? సో మరి మనం ఆలోచించినప్పటికీ కూడా ఇలా వాటికి అవసరం ఉన్నప్పుడు రియాక్ట్ అయినప్పుడు, మరి మనుషుల మీద దాడైనప్పుడు కూడా వీళ్ళు రియాక్ట్ అవ్వాలి కదా అని కూడా చాలా మంది అంటున్నారు. సో మరి మీరేమంటారు? ఖచ్చితంగా కామెంట్ చేయండి.